హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం పంజాబీ డ్రెస్కి ఎదర్ పట్టీ అనేది ఎలా వేసుకోవాలి, ఇది చాలా సింపుల్ అండి. అసలు చాలా సింపుల్గా కొత్త వెరైటీగా ఉంటుంది అనమాట. ఇది కొత్త వారికి కూడా చాలా ఈజీగా ఉండేలాగా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను అనమాట, క్లియర్గాను. అయితే ఈ మెడ అనేది ఒక 3 ఇంచుల వరకు దించుకుంటున్నానండి. మామూలు చిన్నపిల్ల అండి ఇది. ఇది అయితే మీకు చూపించడం కోసం అనేది ఈ పట్టీ అనేది చాలా సింపుల్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే కొత్త వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు చూడండి, మనం ఈ మెడ అనేది మామూలుగా 3 ఇంచుల వరకు దించుకుంటున్నాను అనమాట. ఇలా చూడండి, ఇలా దించుకున్నాం కదా. దించుకుని ఇక్కడి నుండి ఇక్కడ వరకు మళ్ళీ ఒక 3 ఇంచుల వరకు ఇట్లా షేప్ ఇచ్చుకుంటాం. చాలా సింపుల్గా చూపిస్తాను అనమాట, మీకు అర్థమయ్యేలాగా. చూసారుగా, ఇలా 3 ఇంచుల వరకు ఒక షేప్ ఇచ్చుకున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 2 ఇంచుల వరకు అట్లా దింపుకోండి. ఇట్లా కొంచెం 2-2.5 వరకు దింపుకోవచ్చు అనమాట. ఇట్లా ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం 3 ఇంచులు 2.5 అంటే ఇది గుర్తుండిపోద్ది అనమాట. ఎక్కడి నుండి ఇక్కడ ఇంత పెట్టుకోండి అంటే మీకు అర్థం కాదు. ఇది చాలా సింపుల్ మార్గం అనమాట. ఫ్రంట్ అనేది మేడం పెద్దవాళ్ళకైతే సుమారుగా ఒక 4 అంగుళాలు 3 అంగుళాల వరకు ఇట్లా దింపుకోవచ్చు అనమాట. చిన్న పాపే కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ నుండి 3 ఇంచుల వరకు దింపుకున్నాం కదా. ఇక్కడ నుండి ఒక 3 ఇంచుల వరకు ఇట్లా షేప్ ఇచ్చుకున్నాం, ఒక రంగుల షేప్ అనమాట. తర్వాత అక్కడ నుండి మామూలు స్ట్రైట్గా ఇచ్చుకున్నాం. అయితే ఇప్పుడు చాలా సింపుల్గా చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం ఫ్రంట్ పట్టీల కోసం ఒక 1.5 అంగుళం క్లాత్ తీసుకోండి. ఇలా సింపుల్గా అనమాట, చిన్నదిగా ఇట్లా 1.5 అంగుళం క్లాత్ ఇట్లా తీసుకోండి. తీసుకున్నాం కదా, తీసుకొని దీన్ని అదే పెద్దవాళ్ళకైతే ఒక 2 ఇంచుల వరకు తీసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. ఈ చిన్న పాపే కాబట్టి నేను తక్కువ తీసుకున్నానండి. ఇట్లా తీసుకోండి. ఇదేం ఇంత బార్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా అయినా తక్కువైనా ఏం కాదనమాట. కాలర్ కూడా చక్కగా రౌండ్గా వచ్చేలాగా, మెడకు చుట్టుకున్నట్టు వచ్చేలాగా చూపిస్తాను అనమాట మీకు. మనం ఈ అడుగును అనేది మనం 1.5 అంగుళం క్లాత్ తీసుకున్నాం అని చెప్పాం కదా. ఈ 1.5 అంగుళం క్లాత్ని మనం ఇట్లా పెట్టేసుకోండి. అడుగును పెట్టేసుకోండి, ముందు అడుగును పెట్టేసుకొని ఇట్లా పైన వేసుకుందాం. సింపుల్గా అర్థమవుద్ది అనమాట మీకు. మీకు ఏదో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఇది చూసారా, ఇలా మనం ఇలా పాదం ఇలా మరిచేసుకొని పైనుంచి ఇలా కుట్టేసుకోండి. గుడ్డంటే ఇలా వేసుకొని ఈ పొడవు మనకు సమస్య లేదండి. ఎంత తీసేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం. ఎక్స్ట్రా ఉందా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ కూడా అంతే అండి. కింద నుండి పెట్టేసుకోండి. ఇది కూడాను కింద నుండి ఇట్లా కింద నుండి పెట్టేసుకున్నాం కదా. ఇది కూడా సేమ్ మనం ఇలా గీరేసుకోండి. ఫస్ట్ గీరేసుకున్నాం కదా, గీరేసుకొని ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. కింద నుండి పైకి ఇందాక పై నుండి కిందకు వచ్చాం కదా, ఇప్పుడు కింద నుండి పైకి వెళ్దాం. ఇలా చూసారుగా. ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. ఇలా వేసుకుంటే పట్టీ అనేది చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ఈ 2 అనేది ఇట్లా పెట్టేసుకోండి. చూసారుగా, ఇలా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ షేప్ మనకి ఎదర షేప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది సమస్య కాదు మనకి. ఇక్కడ మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా ముడత లేకుండా ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా ఒకసారి రఫాడించుకోండి. అట్లా రఫాడించుకొని ఇప్పుడు మనం ఎంత పట్టీ కావాలంటే అంత ఉంచుకొని ఈ ఎక్స్ట్రా ఉందని కొంచెం కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్నాం కదా. చాలా సింపుల్ అనమాట. అసలు ఇది ఎంత చేతకాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్. కాలర్ కూడా చూపిస్తానండి మీకు చాలా నీట్గా వేసుకునే పద్ధతి. సింపుల్గా రౌండ్గా ఉండేలాగా మెడకు అతుక్కొని
చూసారా, సింపుల్గా అయిపోయింది పట్టీ అనేది. ఇప్పుడు కాలర్ వేసే పద్ధతి కూడా మీకు చూపిస్తాను అన్నమాట నీట్గాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ఏం గుంట తీయలేదండి నేను. ఒకసారి చూడండి, ఇలా పెట్టేసాను. ఇలా పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఇలా అతికేసుకోండి ఫస్ట్ కరెక్ట్గా. అలా ఇప్పుడు చూసారా, ఇప్పుడు కానీ కొంచెం ఈ పాత మనం ఈ కుట్టు పడింది చూసారా, ఆ కుట్టు మందం అనేది ఇప్పుడు తీసేసుకోవాలి. గుంట అనేది కొంచెం అన్నమాట. ఎక్కువ తీస్తే మళ్ళీ వెనక లాగిద్దండి కాలరు. ఇలా కొంచెం ఒక పాతిగా ఇట్లా తీసాను చూసారుగా, ఇలా తీసేసుకొని ఇప్పుడు మన కాలర్ ఎంత ఉందో ఒకసారి ఇట్లా కొలుచుకోండి. ఇట్లా పట్టుకోండి, ఇలా పట్టుకొని మొత్తం ఎంత ఉందో ఒకసారి ఇట్లా చూడండి. 12 అంగుళాలు కాలర్ వచ్చిందండి. చూసారుగా, 12 ఇంచుల వరకు వచ్చింది. ఇప్పుడు మనం 12 ఇంచుల కాలర్ చూసుకుందాం ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం దాన్ని కొలిస్తే మనం 12 ఇంచులు వచ్చింది కదండి. ఇట్లా 11 ఇంచుల వరకు తీసుకోండి. దీన్ని 12 ఇంచులు తీసుకోవద్దు, ఎక్కువ వద్దు అనమాట. 11 ఇంచుల వరకు తీసుకున్నాం కదా. ఈ హైట్ అనేది మనం 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇట్లా 3 ఇంచుల వరకు తీసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి ఒకసారి. నేను చాలా సింపుల్గా చూపిస్తాను. మీకే తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు చూడండి, మనం ఇలా గుంట అనేది తీసుకోవాలండి ఫ్రంట్ అనేది. ఎందుకంటే మనకి రౌండ్ అనేది మెడకి కాసిద్ది అనమాట. ఇట్లా తీసుకుంటే రౌండ్ బాగుంటుంది. ఇట్లా చూసారుగా, ఇలా తీసుకుని మనం సుమారుగా 1 ఇంచు వరకు ఇట్లా తీసుకున్నాం. ఎందుకంటే ఖర్చులు పోను, మనం అటు ఇటు ఖర్చులు పోతే ఒక రంగుళం పైన వస్తుంది అనమాట. బాగుంటుంది కాలం. మరీ పెద్దగా ఉన్న బాగోదు అనమాట. చిన్న పాపే కాబట్టి ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకుని ఒకసారి మనం వేసేది ఇటు నుండి వేస్తాం కాబట్టి ఒకసారి ఇట్లా కొలిచి చూడండి. ఒకసారి ఇట్లా చూసారు ఇలా. ఎందుకంటే కొద్దిగా ఒక పాతిక మందం వదిలేసుకుంటాం మనం, ఏది కుట్టేయటం కోసం వదిలేసుకొని ఇట్లా చూసుకోండి ఒకసారి రౌండ్ తిప్పేసి. 12 ఇంచుల వరకు వచ్చింది చూసారుగా, కరెక్ట్గా వచ్చింది 12 ఇంచులు. ఇలా చేసుకోవాలన్నమాట. కాలర్ కటింగ్ అనేది చాలా సింపుల్ అనమాట. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు కాలర్ ఏంటంటే మెడ చుట్టూ రౌండ్గా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు మనం దీన్ని చూడండి ఒకసారి మడిచి కుట్టేద్దాం కింద. ఇలా వడ్డెంబడి పెట్టేసుకుని ఇలా కుట్టేసుకోండి. ఫస్ట్ ఒక కాలర్ ఉన్నాయి. దీనికి బక్రం వేయకోకుండా వేస్తున్నానండి. ఎందుకంటే క్లాత్ మందం కాబట్టి, అది ప్యాంట్ క్లాత్ కాబట్టి అక్కర్లేదన్నమాట. అదే పలుసుకున్న వాటికి అయితే మనం బకరం కూడా వేసుకోవాలి. వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇలా మనం మడిచి కుట్టుకున్నాం కదా. ఇలా ఇక్కడ నుండి ఒక పాదం వరకు ఇట్లా తిప్పుకోండి. ఎందుకంటే మనం పాదం ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా, ఆ పాదం అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని ఇప్పుడు ఈ మూల కోణం అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని కొంచెం షేప్ తిరగటం కోసం కాట్లు కూడా పెట్టుకోవచ్చు అండి. రౌండ్ తిరగటం కోసం అనమాట. ఇట్లా కొంచెం ఆ షేప్ దగ్గర చాలు. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఎప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకుని ఈ మూలను పట్టుకున్నాం కదా, ఇలా పట్టేసుకుని ఇలా తిప్పేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏదైనా క్లాత్ మీ దగ్గర లేకపోయినా కానీ ఒకవేళ ఇలా ఏదైనా క్లాత్ తీసుకుని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది అన్నమాట.
ఇలా కరెక్ట్గా గీరేసుకోండి. ఎందుకంటే నీట్గా వస్తుంది అనమాట, వర్క్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇలా ట్రై చేసి నాకు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి, ఎంతవరకు నీట్గా వచ్చిందా లేనిది నాకు కూడా తెలుస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు ట్రై చేయండి. చూడండి, ఇలా సెంటర్ చేసుకోండి. ఇలా సెంటర్ చేసుకుని ఒక కాటు పెట్టేసుకుంటే మనం కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. కాలర్ అనేది సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ కాటు ఉంది చూసారా, ఈ కాటు అనేది మనం ఈ సెంటర్ కాటుకి కలిసేలాగా చూసుకోవాలి. ఇక్కడ సెంటర్ చేసుకోండి. దీన్ని ఈ భుజాల మీద ఇలా సెంటర్ చేసుకొని ఇలా చేసేసుకొని ఆ కాటు అనేది ఇక్కడికి రావాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా నుండి పైకి వేసుకుంటానండి. ఈ క్లాత్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇలా తిరగల నుండి వేసుకోవాలి పైకి. కరెక్ట్గా ఇక్కడ మాత్రం కరెక్ట్గా కలిసేలాగా చూసుకోండి. కోణం దగ్గర ఈ కాటు దగ్గర కాటు వచ్చింది చూసారా, ఇలా సెంటర్ కలిపితేనే మన కాలర్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చూసారుగా కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు అనేది పైకి తిప్పేసుకోండి. ఇలా పైకి తిప్పేసుకొని ఈ కోణం అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా ఎగస్ట్రాలు లేకుండా కోణాలు నీట్గా ఉండాలన్నమాట. ఇట్లా సమానంగా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకొని ఇలా బ్యాక్ తిప్పేసుకోవాలండి. ఇక్కడ ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ వడ్డీ అమ్మటే వేసుకుంటూ రావాలి పైకి అనమాట. ఇది పైన ఇట్లా రౌండ్ తిప్పుకుంటా ఇలా దారాలని శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్కడా కూడా ఎగస్ట్రాలు దారాలు లేకుండా చూసుకోవాలన్నమాట. నీట్గా చూసుకుని మనం చూడండి, ఒకసారి చూపిస్తాం మీకు ఎంత నీట్గా ఉంటుంది. అప్పుడు కాలర్ అనేది రౌండ్గా అసలు కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చింది. చక్కగా మెడ రౌండ్ చుట్టుకుని ఉంటుంది అనమాట రౌండ్గా. ఇలా కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకునేలాగా చెప్పాను. అయితే మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.